పార్టీ రజతోత్సవ సభను వరంగల్లో నిర్వహించాలని గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో మరి ఈ రజతోత్సవ సభను నిర్వహించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా ఈ రోజు కూడా చాలా విశేషమైన రోజు, మిలియన్ మార్చ్. తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి దినం మార్చ్ 10వ తేదీ, మిలియన్ మార్చ్. ఈ సమయంలో కరెక్ట్గా ఇదే సమయానికి రాష్ట్రం మొత్తం కూడా అత్యంత ఉత్కంఠగా ఆ రోజు మిలియన్ మార్చ్ ఏం జరుగుతుంది అని చూశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో నిర్బంధాలు, ముళ్ళ కంచెలు పెడితే మేము బోట్లో పడవ ద్వారా మేము ఆ రోజు ట్యాంక్ బండ్ మీదకి ఎక్కాం. అలాంటి మిలియన్ మార్చ్ రోజు ఉద్యమాల కిల్లా ఈ వరంగల్ జిల్లాలో ఉండడం నాకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. అయితే వరంగల్లో గతంలో కూడా చాలా భారీ బహిరంగ సభలు జరిపిన ఘనత వరంగల్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. వరంగల్ బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టవంతమైన నాయకత్వం కలిగింది. ఎంతో సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నారు. గతంలో 15 లక్షల మందితో కూడా మహాగర్జనను, ఎన్నో పెద్ద కార్యక్రమాలను వరంగల్ జిల్లాలో నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అయితే ఈరోజు ఏప్రిల్ 27వ తేదీన జరపవలసినటువంటి సభకు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులందరూ, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మిత్రులు బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, నేను చాలా సైట్లు కూడా మేము చూసాం ఈరోజు. సో ఇంకా మేము ఫైనల్ వ్యూకు రాలేకపోయినాం, ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ ఉండొద్దు, ప్రజలకు ఇబ్బంది కలగొద్దు అని చాలా జాగ్రత్తగా పార్కింగ్ ఏరియాస్ ఎక్కువగా ఉండాలి అని ఈరోజు ఒక 2 స్థలాలు మాకు జిల్లా పార్టీ నాయకులు చూపించడం జరిగింది. వాటిని కొంత ప్రాథమికంగా చూసాం, కానీ చీకటి అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి చూసి ఫైనల్గా స్థలాన్ని నిర్ణయించాలని డిసైడ్ చేసుకున్నాం. సో వినూతనమైనటువంటి ఆలోచనలకు, ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ మరి ఎన్నో రూపకల్పన చేసి ఎంతో వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ కూడా తెలుసు, అది పుట్టడమే ఒక సామాజిక చారిత్రక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఆ రోజు ఉండే. ఆనాటి ప్రభుత్వాలు కరెంటు బిల్లులు పెంచి తెలంగాణ రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం ఉండే. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి 14 ఏళ్లు అవిశ్రాంతమైనటువంటి పోరాటాన్ని కొనసాగించి ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ అన్యాయాలకు మరి చరమగీతం పాడాలంటే రాష్ట్రం ఏర్పడడం ఒక్కటే దానికి మార్గం అని గట్టిగా నమ్మి ఆచార్య జయశంకర్ గారి ఆశీస్సులతో కేసీఆర్ గారు నాడు ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని గుండెకు హత్తుకొని బ్రహ్మరథం పట్టారు. చివరికి కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు సైతం పూనుకొని ఢిల్లీని కదిలించి రాష్ట్రాన్ని సాధించారు. అంతేకాదు 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని సాధించడమే కాదు, 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో
అద్భుతమైనటువంటి ప్రగతిని, దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపి చూపారు. కేసీఆర్ గారు ప్రారంభించిన మిషన్ భగీరథ అనే కార్యక్రమం హర్ ఘర్ కో జల్ అని భారతదేశానికి మోడల్గా నిలిచింది. కేసీఆర్ గారు ప్రారంభించిన రైతు బంధు పథకం భారతదేశంలో పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి కదా దాని పేరేంది, కిసాన్ పిఎం కిసాన్ పథకానికి, అంటే రైతు బంధు పథకం పిఎం కిసాన్ పథకానికి మార్గదర్శిగా నిలిచింది. అట్లే మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణను కూడా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు మార్గదర్శకంగా తీసుకున్నాయి. అట్లా ఒక్క కార్యక్రమం కాదు, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించి దేశంలోనే అత్యధిక వరి ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణను నిలిపారు కేసీఆర్ గారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన కరెంటు, ప్రతి మండలానికి గోడౌను, నీటి తీరువా రద్దు చేయడమే కాదు పాత బకాయిలు కూడా రద్దు చేసి కాలువల కింద చెరువుల కింద రైతులకు ఉచితంగా సాగునీరు అందించిన తొలి రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వం.